హార్ట్. 12 పెటల్స్ అంటే మన హార్ట్ని మనం మామూలుగా ఇలా గీస్తాం కదా, అలా కాదు. ఓకే, దిస్ ఈజ్ ది హార్ట్. సో హార్ట్కి 3 లోపల సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్ గురించి మనం వేరే క్లాస్ తీసుకుందాం. ఓకే, సో మనము ప్రస్తుతం ఈ పెటల్స్ గురించి మాట్లాడుతున్నాం. 12 పెటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పెటల్ మనం విచ్చుకున్న కొద్దీ మన హార్ట్ మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పెటల్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏంటంటే హ్యూమిలిటీ అంటే, సో హ్యూమిలిటీ అంటే ఏంటంటే జనరల్గా తెలుగులో మాట్లాడేటప్పుడు వినయము అంటారు. ఓకే, కానీ ఇక్కడ హ్యూమిలిటీకి అర్థం ఏంటంటే ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడము. ఇది కొన్ని నిచ్చెనలో నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇంకొకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరో ఉన్నారు, అవునా కదా? కొంతమంది నాతో పాటు ఉన్నారు, కొంతమంది మీతో పాటు ఉన్నారు, కొంతమంది ఇక్కడ మధ్యలో ఎవరో ఉన్నారు. అది ఎవల్యూషన్ అంటే ఎదుగుదల. ఓకే, ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆ ఎదుగుదలలో మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నాం, అవునా కదా? స్టేజెస్, లెవెల్స్, అదే ఎలాగైనా తీసుకోండి. ఓకే, ఆ లెవెల్స్ ప్రతి మనిషి, ప్రతి ఆత్మ ఒక్కొక్క లెవెల్లో ఉంది, అవునా కదా? మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఖచ్చితంగా కరెక్ట్గా ఏ లెవెల్లో ఉన్నామని తెలుసుకోవడమే హ్యూమిలిటీ. తెలుసుకోవడం, కరెక్ట్గా తెలుసుకోవడం. నేను ఇలా ఈ స్టేజ్ వరకు నేను అచీవ్ చేశాను అనేది తెలుసుకోవడము హ్యూమిలిటీ. సో మనందరికీ తెలుసా మనం ఏ స్టేజ్లో ఉన్నామో? అందరూ ధ్యానం చేస్తున్నారు కదా. మనము నేను ఇది సాధించా, అది సాధించా, నేను ఈ లెవెల్లో ఉన్నా, ఆ లెవెల్లో ఉన్నా, తెలుసా? సో అది మనము తెలుసుకోగలిగితే ఒక పెట్టెలు విచ్చుకుంటుంది. ఓకే, కొంతమంది నేను చాలా గొప్ప అనుకుంటారు, కొంతమంది నేను చాలా చిన్న అనుకుంటారు. రెండు తప్పే. ఓకే, ఎవరు ఏది కరెక్టో ఆ కరెక్ట్ లెవెల్లో తెలుసుకోవడం అనేది హ్యూమిలిటీ. సో మనం అది ఎలా సాధించాలి? ఇప్పుడు ఎలా సాధించాలి? కొంచెం ఆన్సర్లు చెప్తే నేను కూడా కొంచెం ఇంటరాక్టివ్గా చేసుకుందాం క్లాస్. కంటెంప్లేషన్. ఓకే, సో హ్యూమిలిటీని మనము ఎలా సంపాదించుకోవాలి? సెల్ఫ్ చెకింగ్. ఇంకా మనకి మనం చెక్ చేసుకోవాలా? ఇంకా అందరినీ అంగీకరించాలా? ఓకే, ఇంకా థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ. అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ సెల్స్. ఓకే, ఇంకా హ్యూమిలిటీ సాధించాలంటే రెండు పోగొట్టుకోవాలి. సాధించాలి కాదు, పోగొట్టుకోవాలి. ఏంటిది అది? గర్వం పోగొట్టుకోవాలా, వ్యానిటీ పోగొట్టుకోవాలా? ఈ రెండు పోగొట్టుకుంటే హ్యూమిలిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గర్వం ఏంటి? నేను గ్రేట్ మాస్టర్, నేను గ్రేట్, నేను థర్డ్ ఐ మాస్టర్, నేను బుద్ధుణ్ణి, నేను కృష్ణుణ్ణి.
సో ఇవన్నీ ఒకవేళ మనం నిజంగా అంత పెద్ద మాస్టర్ అయితే మనం అంతా అణుకువగా ఉంటాము. అవునా కదా? గొప్పలు చెప్పుకుంటామా, అణుకువగా ఉంటామా? హ్యూమిలిటీ అంటే అణుకువా. ఓకే, సో హ్యూమిలిటీ చెందాలంటే మనము రెండు పోగొట్టుకోవాలి. వానిటీ ఒకటి, గర్వం ఒకటి. వానిటీ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి, లాస్ట్ టైం చెప్పాను. మాయమైపోవడమా? ఓకే ఓకే, వానిటీ అంటే ఏంటి సార్? వానిటీ అంటే నేను ఒక చీమని, ఓకే, కానీ నేను ఏనుగులా ఫీల్ అయిపోతుంటా. నేను చీమని కానీ నేను ఏనుగులాగా ఫీల్ అయిపోతుంటా. ఏనుగులాగా అందరి దగ్గర షో ఆఫ్ చేస్తూ ఉంటా. సో మనల్ని మనము ఎక్కువగా ఊహించేసుకుంటాము. దాన్ని వానిటీ అంటారు. ఓకే, ఒక చిన్న పక్షికి ఎంత ఏమంటారు, ఏమంటారు, రెక్కలు ఉంటాయి, అంతే ఎగరాలి కదా. అంతకంటే ఎగురితే ఏమవుతాడు? ఏమవుతుంది? అంతకంటే ఎగిరితే కింద పడిపోతుంది ఏమో, ఇంకేమేమవుతుందో. సో మన రెక్కలు ఎంతవరకు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అవునా కదా? తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? హ్యూమిలిటీని పెంచుకోవాలి. హ్యూమిలిటీని పెంచుకోవాలంటే వానిటీ అండ్ ప్రైడ్ని తగ్గించుకోవాలా. కింద కూడా జారొద్దు. నేను చిన్న నీచమైన దశలో ఉన్నాను అని కూడా అనుకోకూడదు. నువ్వు థర్డ్ ఐ మాస్టర్ ఏమో, నిజంగా థర్డ్ ఐ మాస్టర్ ఏమో. సో అది కూడా మనము మన కరెక్ట్ స్థితిని, మన కరెక్ట్ లెవెల్ని తెలుసుకుంటూ ఉండాలి.